కానీ లింగం యాదవ్ గారు వినిపిస్తుందా? లేదు యా లింగం యాదవ్ లింగం యాదవ్ గారు, జనరల్ గా అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సాధారణమే. బట్ ఇక్కడ కొంత ప్రతికూలత కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక మున్సిపాలిటీ గడ్డపోతారం సంగారెడ్డి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కూడా గట్టి పోటాపోటీ ఇస్తోంది. సో అధికార పార్టీకి గెలవడం సర్వసాధారణమే అయినా కానీ సో గతంలో బీఆర్ఎస్ పార్టీ 100% స్ట్రైక్ రేట్ గా వచ్చినట్టు 2020 ఎన్నికల్లో ఈసారి అది కనిపించలేదు. కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది అనుకోవచ్చా? పోటాపోటీ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీనే చూడాలా ఓవరాల్ గా? అలాంటిది ఏది లేదండి. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని చూసే ఇవాళ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంచాయతీ ఎలక్షన్స్, ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా ఇవాళ, ఎందుకంటే మీరు చూడండి ఇంకా చివరి వరకు డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది. మీరు ఎక్కడైతే ఏదో అన్నారో ఇవాళ ఏదో సంగారెడ్డి జిల్లాల ఆ గడ్డపోచా కోటారం అనేది దాంట్లో జరిగింది. ఎందుకంటే నేనే ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీగా ఎలక్షన్ కమిషన్ కూడా నేను మొన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులు అంటే 10 ఏళ్లు దోచుకున్నటువంటి ఆ డబ్బుని విపరీతంగా ప్రత్యేకించి అక్కడ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు అక్కడ స్వయంగా డబ్బులు వంచిందని కంప్లైంట్ కూడా ఈసీకి ఇవ్వడం జరిగింది. అక్కడ అంటే ఇది ప్రత్యేకించి మెదక్ జిల్లాలో ఆనాడు 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, హరీష్ రావు ఇక్కడే ఉండడం వల్ల అక్కడ ఏదో చిన్న అట్లా జరిగింది తప్ప ఎక్కడ కూడా లేదు. మీరు చూడండి ఇవాళ మెజార్టీ స్థానాలు మేమే గెలుస్తున్నాం. ఇవాళ వాళ్ళు అంటున్నారు గతంలో మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినాం. 10 ఏళ్లలో ఎక్కడన్నా ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రతిపక్షాలను కనీసం మాట్లాడనిచ్చే ఉన్నా అండి? కనీసం పత్రికా స్వేచ్ఛ ఉండేనా? అసలు 10 ఏళ్లు నియంతృత్వంలో జరిగినాయి. అసలు ఎలక్షన్స్ జరిగినాయా లేదా? ఎంత నిర్బంధంగా 10 ఏళ్లు జరిగినాయి. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు చాలా స్వేచ్ఛగా ఇవాళ ఓట్లు వేసిర్రు. ఇవాళ ప్రజాప్రభుత్వం గెలుస్తుంది. ఎందుకు అంత తొందర? ఇవాళ మీరు ఏదో ఏదో గెలిచిందని ఏదో ఒక్క దగ్గర 7 సీట్లు వస్తున్నాయని మీరు ఏమీ లేదండి శ్రీకాంత్ గారు. ఇవాళ మెజార్టీ స్థానాలు 70 to 80% స్థానాలు ఇవాళ మేము గెలవబోతున్నాం. ఇవాళ ఎక్కడ కూడా గతంలో వాళ్ళు చేసినట్టు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏదో ఇవాళ 2 సంవత్సరాల పాలనలో మేము హామీలు అమలు చేయలేదని. 10 ఏళ్లలో మీరు ఎన్ని హామీలు అమలు చేసిర్రు, ఎన్ని హామీలు ఇచ్చిర్రు, 2 సంవత్సరాలలో మేమేమి ఇచ్చాం, మేము ఎన్ని అమలు చేసినామని ఇవాళ ప్రజలే తీర్పిచ్చారు. ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్స్ రిజల్ట్, పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్, మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్, పార్లమెంట్ లో ఎలక్షన్స్ లో ఇవాళ ప్రజలు తీర్పిస్తూనే ఉన్నారు కదా. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఇంకా కూడా వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకొని ఏదో మేము ఏదో జరిగిపోతుంది ఏదో చేస్తారనుకుంటే అదంతా భ్రమ మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఇది ఎర్లీ లీడింగ్స్ అండి. ఇవాళ మీరు పోస్టల్ బ్యాలెట్ లీడింగ్స్ లో కూడా మెజార్టీ అంతా కూడా కాంగ్రెస్ కే ఉంది. ఇవాళ మెజార్టీ స్థానాలు మేమే గెలవబోతున్నాం. ఏదో 1, 2 అక్కడ వాళ్ళు ఏదో అదే చెప్తున్నా గడ్డపోటారం అనేది దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను, నేనే ఇచ్చా స్వయంగా. అక్కడ ఏం జరిగింది, అక్కడ వీళ్ళు ఎంత వాళ్ళు 10 ఏళ్లలో, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థలన్నిటి కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని దాన్ని మేనేజ్ చేసిరు. స్వయంగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదే గడ్డపోటారంలో అక్కడ ఉన్నటువంటి వీల్ చైర్ ఒక అసిస్టెంట్ అతను కూడా ఆ ఒక పెద్ద ఆవిడ ఓటు నేను కాంగ్రెస్ కేస్తా అంటే ఇతను మాత్రం బీఆర్ఎస్ కేసిండని ఆమె స్వయంగా వచ్చి చెప్పింది. నేను దీని మీద కూడా కంప్లైంట్ ఇచ్చా ఇదే మున్సిపాలిటీలో. అంటే వాళ్ళ ఆనాడు ఏ విధంగా వ్యవస్థలు భ్రష్టు పట్టించడం వాళ్ళ బయటకు వస్తుంది. అంతే తప్ప ఎక్కడ బీఆర్ఎస్ మేము ఇన్ని గెలుస్తాం. ఏం గెలుస్తారండి మీరు? ఏడ గెలుస్తారు చెప్పండి. ఖమ్మంలో, నల్గొండలో, మహబూబ్ నగర్ లో, ఎక్కడ మెదక్ లో, ఎక్కడ ఉంది? మెదక్ లో ఒక ఏరియాలో అది. ఎందుకంటే ఇది స్వయంగా కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఇదే జిల్లాకు ఉండడం వల్ల అది కూడా మెజార్టీ స్థానాలు మేమే గెలవబోతున్నాం. ఇవాళ వీళ్ళు ఏదో ఇవాళ అందుకే చెప్తున్నారు కదా కేసీఆర్ ఎందుకు వచ్చి మరి బయట ఎందుకు ఓట్లు అడగలేదు? వాళ్ళు మాట్లాడితే హామీల గురించి మాట్లాడుతున్నారు. మేము ఎన్ని హామీలు ఇచ్చామో ఇవాళ ప్రజలు చూసారు కదా. ప్రజలు మా వైపు ఉన్నారు. ఇవాళ మేము ఇచ్చిన హామీలు చెప్పమంటావా? మరి 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో, అదే విధంగా బీజేపీ 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారులు వాళ్ళు ఏం చేసిరో ఇవాళ ఇంకా వాళ్ళు చెప్పమంటావా? ఇవాళ కేంద్రంలో బడ్జెట్ లో ఎంత అన్యాయం చేసిరు తెలంగాణకు. ఏ మున్సిపాలిటీలకు ఎక్కడ నిధులు ఇచ్చారు కేంద్రం నుంచి? ఇక బీజేపీకి ఓట్లేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయండి? దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో కూడా బీజేపీ బలం 4 అవుతుంది. ఎందుకు అంటే మెదక్ గానీ కరీంనగర్ గానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద సీరియస్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి కూడా అటువైపు పెద్దగా ప్రచారాలు కూడా చేయలేదు. అంటే మిగతా చోట్ల అంటే అక్కడ ఆ పార్టీలో బలం ఉన్నదనా, అక్కడ పోయినా పెద్దగా ఉపయోగం ఉండదనా?
లేదండి, మీరు శ్రీకాంత్ గారు, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పండి. మన మా పిసిసి ప్రెసిడెంట్ మంత్రులు అందరూ కూడా కలెక్టివ్ గా వర్క్ చేశారు. ఇది కరీంనగర్ లో మా ముఖ్యమంత్రి గారు కూడా పోయి వెళ్ళి వచ్చారు. అట్లేం లేదు, ఎక్కడ కూడా మాకు ఇక్కడ డెఫినెట్ కూడా అందరూ మా మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్, మా ముఖ్యమంత్రి గారు అందరూ కలిసికట్టుగా, మా నాయకులు కలిసికట్టుగా పనిచేసిరు. మీరు చూడండి రిజల్ట్, డెఫినెట్ కూడా మెజార్టీ స్థానాలు మేమే గెలుస్తున్నాం. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు 90% అధికారం చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఇంత స్వేచ్ఛగా పాల్గొనేదా అండి? ఇంత స్వేచ్ఛగా బట్ ఇప్పుడున్న లింగం యాదవ్ గారు ఇప్పుడున్నటువంటి అప్డేట్ చూస్తే 414 డివిజన్లో 2 విన్నింగ్స్ కనిపిస్తుంటే, మున్సిపాలిటీల విషయం చూసుకుంటే కనుక వార్డుల విషయం చూసుకుంటే 2581 వార్డుల్లో 307 విజయం ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 170 వార్డులు గెలిస్తే 93 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో పోటాపోటీగా వస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు చాలా వేరియేషన్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కొంత ఇక్కడ ప్రతిపక్షం బలపడ్డది స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైనా భువనగిరిలో 35 మున్సిపాలిటీలు ఉంటే 3 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 1, బీజేపీ కూడా ఒకటి గెలిచింది, ఇండిపెండెన్స్ 1. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మొత్తం అక్కడ 12 వార్డులు ఉంటే దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ 4 అయితే బీజేపీ 1 వార్డులో గెలిచింది యాదగిరిగుట్టలో. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావాలి. సో ఇట్లా ఓవరాల్ ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ గదే గ్రామ పంచాయతీ విషయం చూసుకుంటే అక్కడ మనం గుర్తుపైన వెళ్ళింది కాదు, పార్టీల గుర్తుపైన, కానీ ఇక్కడ పార్టీల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇదొక ట్రైలర్ లాగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భావించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తే. సో ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉందా? పాలనలో మార్పులు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుందా? శ్రీకాంత్ గారు, ఇది ప్రజాస్వామ్యం. మరి ఎట్లా అంటే ప్రతిపక్ష పార్టీలు ఒకటి కూడా గెలవకుండా అంటే ఇది అంత నియంతృత్వం ఉండదండి. ఇది నేనేమంటున్నా, గెలవచ్చు. మీరు అన్నట్టు 2020 ఎన్నికలు చూసుకుంటే అసలు ప్రతిపక్షం లేకుండానే ఎన్నికలు జరిగినాయి. 100% స్ట్రైక్ రేట్ తోటి 7 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు అదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఉంది. సో దీంతో ఈ ఎన్నిక కొంత రసవత్తరంగా నడుస్తోంది. నేనేం చెప్తున్నా శ్రీకాంత్ గారు, 10 ఏళ్లల్లా ప్రతిపక్షాన్ని కనీసం స్వేచ్ఛగా ఎలక్షన్ లో పాల్గొనిచ్చే ఎక్కడ ఇచ్చారండి? మీరు మీడియా స్వేచ్ఛ లేకుండా చేసిరు, ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులని ఎవరిని కూడా కనీసం ఎక్కడ ఏ విధంగా నిర్బంధించడో మీకు తెలియదు కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనుకున్నారు. మేము ఆ విధంగా అనుకోవట్లేదండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న పార్టీ ప్రభుత్వం మాది. ప్రతిపక్షం కూడా ఉండాలంటున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షం లేకుండా పోవాలి, ప్రతిపక్షం ఇది చేయాలని మాకు అంత లేదండి. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యంలో పాలకపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఉండాలంటున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ప్రతిపక్ష నాయకులు మీరు రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఇవాళ ఎలక్షన్ ల ఒకటి కూడా అసలు బీఆర్ఎస్ అసలు 1 సీటు కూడా గెలవద్దని అంత ఉండదండి. ఎక్కడైనా గెలవద్దా? నేనేమంటున్నా, మెజార్టీ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. 1 గెలిచినంత మాత్రం మరీ గెలవకుండా చేయండి. ఇది ఎట్లాంటి ఇదే నిర్బంధంలో ఉన్నాం మనం? మేము ఇది అందుకే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం కదా. ఇంత స్వేచ్ఛగా ఇంత వాతావరణంలో ఇవాళ ఎలక్షన్ జరిగినాయి. ఆయన్ని సీట్లు కూడా వస్తున్నాయంటే ఇవాళ గతంలో మరి మీరు చూసిరు, ఇదే శ్రీకాంత్ గారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు మాట్లాడినిచ్చిరా? ఎక్కడైనా స్వేచ్ఛగా పని చేయనిచ్చిరా? వాళ్ళ ఆ విధంగా లేదు. అందుకే ఆ డిఫరెన్స్ ఇవాళ ప్రజలు చూపిస్తున్నారు. 1 సీటు 1/2 సీటు గెలిచినంత మాత్రం వాళ్ళ అయ్యేదేం లేదు. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా, మార్క్ మై వర్డ్, 70 to 80% స్థానాలు మేము గెలవబోతున్నాం. ఇవాళ ప్రజలు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసేది చాలా ఎర్లీ అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా మెదక్ ఏరియా లాంటి ఏరియాలో చూసి మీరు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ స్థానాలు బహుశా వాళ్ళకి ఎక్కడ వస్తున్నాయి, అట్లా ఏమీ లేదు. మెజార్టీ స్థానాలు మేమే గెలవబోతున్నాం. ఇంకా బీజేపీ అన్న మాట్లాడుతుండు, మేము అది గెలుస్తున్నాం, ఇది ఎక్కడ గెలుస్తున్నారన్నా? మీరు ఏది గెలుస్తారని చెప్పండి. మీరు ఏం చేసిరని ప్రజలు మీకు ఓటేస్తారు? ఏ కేంద్రం నుంచి నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, మీకు మన ఇక్కడ మక్తలు, నారాయణపేట, కొత్తకోట, ఒక డజన్కు పైగా మున్సిపల్ కౌన్సిల్. ఇంకొకటి కార్పొరేషన్, కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు ఎంత